కర్నూలు జిల్లా ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన నూతన ప్రభుత్వ దవాఖానా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వైకుంఠ జ్యోతి చేతుల మీదుగా నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓపెనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో ముందు ఉన్న బిల్డింగ్కి కంటిన్యూగా ఈ బిల్డింగ్ కూడా అందుబాటులోకి రావడంతో మన ఆలూరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. దీనికి మన ప్రభుత్వంలో ఓపెనింగ్ చేయడం అంటే మన కూటమి ప్రభుత్వం ఎంతో ముందుగా ఈ కూటమి ప్రభుత్వంతో మనము ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలుసు. అలాగే ఈరోజు 2,40,00,000తో ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్న 30 బెడ్స్ హాస్పిటల్ని కూడా 50 బెడ్స్ హాస్పిటల్ కూడా ప్రమోట్ చేయడానికి కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి కూడా తెలియజేసి తొందరలోనే 50 బెడ్స్ హాస్పిటల్గా కూడా దీన్ని ఎక్స్టెన్షన్లో కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ లోపల ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనికి కారణం అంతా గతంలో ఉన్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కానీ అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం. మన ఆలూరు నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా మన తెలుగుదేశం ప్రభుత్వం గెలవకపోవడం, వాళ్ళు గెలవడంతోనే అభివృద్ధి అంతా ఆగిపోయింది. వాళ్ళు ఇక్కడ గతంలో మినిస్టర్లుగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మినిస్టర్గా కూడా ఇక్కడ పనిచేసినా కూడా ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో కూడా మినిస్టర్గా కూడా పనిచేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మినిస్టర్గా కూడా ఇక్కడ ఉన్నా కూడా ఆయన అప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు. ముఖ్యంగా మనం ఈ నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే మనకు 2014 నుంచి 19 వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లనే రోడ్లు అయితేనేమి, ఇంటర్నల్ రోడ్స్ కానీ ఏవైనా కూడా జరిగినాయంటే, వాటర్ ప్రాబ్లం కానీ ఇంత మాత్రమైనా నడుస్తుంది అంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో మనకు సార్ ఆ రోజు ఎలక్షన్స్కి 24 ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఆలూరు నియోజకవర్గం అంటేనే చాలా వెనుకబడిపోవడానికి కారణం మనకు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవలేకపోవడం, 30 సంవత్సరాల నుంచి మనకు ఇక్కడ అవకాశం లేకుండా ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మనకు రాబోయే 29 ఎలక్షన్లో కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిపించి మనం ఈ నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇవ్వాలని చెప్పేసి కూడా మీరు ఆలూరు నియోజకవర్గ ప్రజలకు కూడా కోరుకుంటున్నాం. అలాగే మొన్న 3 రోజుల కిందట మనము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. వేదవతి మీద కూడా మేము కూడా చెప్పడం జరిగింది. సార్ ఆల్రెడీ ఇంతకుముందు 2014లో కూడా 200 కోట్లు, మీ అందరికీ తెలిసిన విషయం, ఆ రోజు 200 కోట్ల రూపాయల ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనిని కంటిన్యూ చేయకుండా ఆలూరు నియోజకవర్గంకే కాకుండా పక్కన ఉన్న ఆదోని, ఇలా మంత్రాలయం నియోజకవర్గాలుగా ఉపయోగపడే విధంగా ఉన్న వేదవతిని కూడా ఆపేసి వీళ్ళ కమిషన్ల కోసం పనులు పడిన ఇక్కడికక్కడ ఆపేసి కంటిన్యూ చేయకుండా ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆలూరు నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా వీళ్ళు ఇప్పుడున్న నాయకులు కూడా చెప్తా ఉన్నారు, ఇక్కడ అది చేస్తాం ఇది చేస్తామని. వాళ్ళకు 30 సంవత్సరాలు అధికారం, వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అభివృద్ధి చేయలేదు. వాళ్ళు ఇంకా అభివృద్ధి చేసేది ఏమీ ఉండదు కూడా అని చెప్పేసి కూడా ఆలూరు నియోజకవర్గ ప్రజలు కూడా తెలుసుకోవాలని చెప్పేసి, మీరు కూడా వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు 30 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినా కూడా మీరు ఎందుకు చేయలేదని చెప్పేసి మీరు కూడా వాళ్ళని గట్టిగా అడగాలని చెప్పేసి కూడా ఆలూరు నియోజకవర్గ ప్రజలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్న మనకు మేము ఇన్ఛార్జ్ అయిన గత 2 నెలల లోపలనే ఇక్కడ దగ్గరగా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ అయితేనేమి, హెల్త్ సెంటర్స్ అయితేనేమి, దగ్గరగా రోడ్స్ అయితేనేమి, వాటర్ ప్రాబ్లం కూడా గతంలో ఎప్పుడు ఈ 30 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. మేము ఈ 2 నెలల్లోనే అధికారులతో కూడా, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో దానికి కంటిన్యూగా ఉన్న మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేమందరూ మీటింగ్ కూడా పెట్టడం మీకు అందరికీ తెలుసు. దానివల్ల చాలా ప్రోగ్రెస్ వచ్చింది. తాగునీటికి సమస్య కూడా చాలా వరకు తగ్గింది. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాం తొందరలోనే. ఇంకొకటి, ఆలూరు నియోజకవర్గంకి చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం, అలాగే మన నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కువగా మన దృష్టి పెట్టింది ఏమంటే ఇక్కడ ఎక్కువగా వలసలు ఉన్నాయి, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. మేము మొన్న కూడా సార్కి చెప్పడం జరిగింది, ఇక్కడ పందికొన్న రిజర్వాయర్ అది చేస్తే గిన మన ఆలూరు నియోజకవర్గంలో 113 విలేజెస్కి కూడా చాలా ఉపయోగకరంగా
ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పత్తికొండ నియోజకవర్గానికి కూడా 100 విలేజెస్కి కూడా చాలా తాగునీటి సమస్య అనేది కంప్లీట్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రజలకు అని చెప్పేసి సార్ దృష్టికి కూడా, సీఎం గారి దృష్టికి, నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు దానికి సానుకూలంగా స్పందించినారు. తొందరలోనే అది కూడా చేస్తారని చెప్పేసి మేము మా కూటమి ప్రభుత్వం ద్వారా నేను కూడా చెప్తా ఉన్నాను. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. గతంలో రాష్ట్రంలో ఎక్కడ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. అంత బటన్ నొక్కడము ఇలాంటి కార్యక్రమాలు తప్ప ఏమి గత వైసీపీ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గూగుల్ అయితేనేమి, మనం ముఖ్యంగా ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలోనే మన ఆలూరు నియోజకవర్గానికి కూడా ఎక్కువగా ఇప్పుడు కంపెనీస్ కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా మేము దృష్టి పెడతాము. ఆలూరు నియోజకవర్గాన్ని ఎక్కువగా కంపెనీలు కానీ ఏదైనా కూడా తీసుకురావడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి మన కర్నూలు జిల్లాలోని ఎక్కడ లేకున్నట్టుగా ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా అయినా కూడా వాళ్ళు ఎంతో మన ఆలూరు నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మా ఆలూరు నియోజకవర్గ ప్రజల తరఫున కూడా నేను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలా లోకేష్ గారికి, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా మన ఆలూరు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసిన ఎంపీ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది గతం 2 నెలలుగా మేము చూస్తూ ఉన్నాం. ఎవరు ఓపెనింగ్ చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్న దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మేడం గారు, అన్నగారు డేటు ఇంత బిజీగా ఉన్నా కూడా అన్నగారు కూడా ప్రజలకి ఫస్ట్ అందుబాటులోకి తీసుకురావాలనే విధంగా అన్న కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు కూడా అన్నకు కూడా మా ఆలూరు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.